ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వారాహి హర్విల్లు. ఈ వీడియోలో మనము గొర్రెల పెంపకం లేకపోతే గొర్రెల బిజినెస్ అని ఎన్నో యూట్యూబ్లో మనం వీడియో చూస్తూ ఉంటాం కదా. కోట్లు లక్షలు సంపాదించవచ్చు, ఎక్కడో జాబ్ చేసుకుంటా ఇది సెకండ్ ఆదాయంగా పెట్టుకుని లక్షలు సంపాదించవచ్చని ఎన్నో ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాం కదా. సో గొర్రెల పెంపకం ఎలా చేయాలి, లేకపోతే పొట్టేళ్ల పెంపకం ఎలా చేయాలి, సో ఈ విధంగా చేస్తే మీకు చాలా ఆదాయాలు వస్తాయి అని వింటూ ఉంటాం. సో నేను ఈ వీడియోలో వాటిల్లో నిజం ఎంత, అబద్ధం ఎంత, రియల్ టైంలో మనం అసలు పెంచితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే నేను మీకు చెప్తా. దాన్ని బట్టి మీరు నిజంగా గొర్రెల పెంపకం లేకపోతే ఇవి ఏవైతే పొట్టేళ్ళ పెంపకం ఇవన్నీ తయారు చేయడంలో నిజంగానే లాభ నష్టాలు ఉన్నాయా అనేది బేరీజ్ వేసుకుని ఆ తర్వాత మీరు దిగండి రంగంలోకి. ఒకవేళ ఎవరన్నా కొత్తగా పెడదాం అనుకునే వాళ్ళకి ఇది వాళ్ళు నష్టపోకుండా ఉపయోగపడుతుంది. సో మనము అసలు కొన్ని విషయాలు చాలా కూలంకషంగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి ముందు తెలుసుకోవాలి ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే. నేను మీకు ఈ వీడియోల్లో ఒక వీడియో కానీ లేకపోతే ఇంకా నేను 2-3 వీడియోల్లో అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ ప్రాబ్లము అనేది ఏంటి అని అంటే అసలు మార్కెటింగ్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేది నేను మీకు ఈ వీడియోలో చెబుతాను. నాకు తెలిసినంత వరకు ఇలా చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి గొర్రెల పెంపకం లేకపోతే పొట్టేళ్ళ పెంపకం లేకపోతే మేకల పెంపకం చేసే వాళ్ళకి మెయిన్ నష్టం ఎక్కడొస్తుంది అని అంటే ఈ మార్కెటింగ్ దగ్గరే. ఏ విధంగా ఈ మార్కెటింగ్ అనేది మరి రోజువారీ పద్ధతిలో లేకపోతే వాళ్ళ యొక్క జీవన విధానంలో చాలామంది గొల్లరాజులు అంటారు కదా, లేకపోతే యాదవ రాజులు అని వాళ్ళు పెంచుతుంటారు కదా, వాళ్ళకి రాని నష్టాలు మనకెందుకు వస్తాయి అని అంటే మనకు వస్తాయి నష్టాలు. నేను ఏ విధంగా అనేది మీకు ఇంకా చాలా కూలంకషంగా చెబుతాను. సరే అన్న, నువ్వు ఇంత చెబుతున్నావు కదా, నీకు ఎలా తెలుసు అని అంటే నేను ఆల్రెడీ ఒక ఫామ్ పెట్టి అది చాలా దూరభారంగా ఉండటం వలన ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసి సరే అని డిస్కంటిన్యూ చేశాను. సో ఈ పొట్టేళ్ళ పెంపకంలో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు చెబుతున్నాను, దళారులు అనేవాళ్ళు చాలా మోసం చేస్తారు. వీళ్ళని కొంతమంది ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చెబుతున్నా. మనం ఇప్పుడు ఒక పొట్టేలు లేకపోతే ఒక బ్యాచ్ కొనడానికి, బ్యాచ్ అంటే ఏంటంటే కట్ట అంటారు కొన్ని చోట్ల, అంటే వాళ్ళు ఒక 30 పిల్లల్ని లేకపోతే 40 పిల్లల్ని ఒక గుంపుగా చేసి అమ్ముతూ ఉంటారు. సో ఈ కొనడానికి మనం ఎక్కడికి వెళ్తాం, మన దగ్గరలో ఉన్న సంతలకి. అంటే ఎగ్జాంపుల్గా చెబుతున్నాం, గుంటూరు సంత అంటారు, లేకపోతే మాచర్ల అంటారు. అట్లాగే అంటే నేను కృష్ణా జిల్లా ఆంధ్ర వైపు చెబుతున్నాను. అట్లాగే ఇంకా చిల్లకల్లు అని అంటారు. సో ఇలాంటి సంతలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యవస్థ ఉంటుంది అన్నమాట. అంటే మీరు కొనేటప్పుడు ప్రతి ఒక్క పిల్ల మీద, అంటే నేను ఇప్పుడు చెప్పే ఖర్చులన్నీ మీకు మామూలుగా లెక్కలో కనపడవు, కానీ ఇవన్నీ చాలా ఖర్చులు పడతాయి. ఏ విధంగానే చూద్దాం, దళారీలని ఉంటారు, లేకపోతే వీళ్ళని కొంతసార్లు అక్కడ బ్రోకర్లు అని అంటాం. వాళ్ళు అంటిల్ అన్లెస్ మీరు వాళ్ళకి అమౌంట్ కట్టకుండా మిమ్మల్ని అక్కడ పిల్ల కొననివ్వరు. సో ఓకే, ఎంత తీసుకుంటారు అని అంటే ఒకటే ఇక్కడ కట్టడండి అని అంటారు. ఎట్లా అంటే మీరు 30 పిల్లలు కొంటే ఒక్కొక్క తలకి 300 రూపాయలు తీసుకుంటారు. అంటే 30 పిల్లలకి ఎంత, 9,000 రూపాయలు. వాళ్ళు ఏమీ చేయరు, వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళు ఊరికి నేను లుంగిలు కట్టుకుని లేకపోతే ఆ రోజు నాడు మాత్రం మండీల్లో కనిపించే ఒక వర్గం అన్నమాట. సో వీళ్ళు మన దగ్గర నుంచి నిలువు దోపిడీ చేస్తారు. ఈ దళారీ వ్యవస్థ పోనంత వరకు మనం కొనేటప్పుడు ఇట్లాగే దగ్గరగా 10,000 నష్టపోతాం. అమ్మేటప్పుడు కూడా ప్రతి జీవానికి 300 రూపాయలు చేయాలి. అట్లాగే మీ ఫామ్ కానీ మీ సైట్ కానీ బై సపోజు కొంత దూరాన్ని బట్టి దగ్గరగా ప్రతిసారి మీరు ఈ జీవాలను కొనేటప్పుడు కానీ కొని మీ సైట్కి తీసుకెళ్తాకి, లేకపోతే మళ్ళీ అమ్మడానికి మీ సైట్ నుంచి మండీలకు కానీ తీసుకెళ్తే
ఆటో ఖర్చులు అటు ఇటు పోను దగ్గరగా ఒక్కొక్కసారి మినిమం 4,000 నుంచి 5,000 ఛార్జీలు చేస్తారు. ఇది ఒక తంతు అయితే మనం కొనేటప్పుడు మనం కొనే ఇంట్రెస్ట్ మీద ఉంటాం. సో మన ఇంట్రెస్ట్ని బట్టి నేను ఇందాక చెప్పాను కదా 30 పిల్లలు 40 పిల్లలు ఉండే కట్ట ఉంటుందని. ఆ కట్టలో ఏంటంటే కొన్ని ఏవైతే సెకండ్ గ్రేడు లేకపోతే థర్డ్ గ్రేడు పిల్లలను కూడా కలుపుతారు. మనము ఆ పిల్లలను తీసేసి ఈ కట్టను మనం కొనుక్కుందామని అంటే మనకు అమ్మరవు. మనం అమ్మేటప్పుడు మాత్రం కట్ట నిండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంటుందంటే ప్రతిదీ ఏదైతే మెరుగుతుందో ఆ జీవాన్నే తీసుకుంటా ఉంటారు, లేదంటే మాకు వద్దు అని అంటారు. సో మనం ఏ థాట్లో ఉంటాం, అరే ఇక్కడ దాకా వేసుకొచ్చాం మళ్ళీ ఖర్చులన్నీ పోను మనకు వచ్చేది ఏం మిగులుతుంది, సరే ఇచ్చేద్దామని. ఇదొక తంతు అయితే నేను మీకు ఇంకొక స్ట్రాటజీ చెబుతున్నా. నేను ఇది ఆల్రెడీ ఈ బాధ నేను పడ్డా. నేను ఇందాక చెప్పాను కదా ఒక పనికిమాలిన వర్గం ఉంటుందని. వాళ్ళకి ఏంటంటే ఒక గుంపు అన్నమాట. వాళ్ళు ఏంటంటే కొనరు, వచ్చి మండీల్లో ఏదైతే రైతులు ఉంటారో లేకపోతే కొత్త మొహాలు వస్తాయి కదా, కొత్త మొహాలు బై సపోజ్ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రెగ్యులర్గా ఉండే రైతులు లేకపోతే రెగ్యులర్గా ఉండే వాళ్ళ అమ్మకందారులు వాళ్ళకి తెలుస్తారు. మనం ఎప్పుడైతే కొత్త మొహాలుగా వెళ్తామో లేకపోతే ఫస్ట్ టైం ప్రవేశిస్తామో అప్పుడు ఇంకొక మాఫియా టైప్లో చేస్తుంటారనమాట. అంటే ఈ పనికిమాలిన యాదవులు వచ్చి కొనేది లేకపోయినా 15,000 రూపాయలు ఉన్న జతనే వేరే అమ్మకందారుల ముందు 10,000కి ఇస్తారా, 9,000కి ఇస్తారా, 8,000కి ఇస్తారా అని అడిగి మనల్ని ఏంటంటే మనల్ని మెంటల్గా టెన్షన్ పెట్టడానికి ఇట్లాంటి పనికిమాలిన పనులు చేస్తారు. సో రైతు ఇప్పుడు బై సపోజ్ మనం రైతు అంటే మనం ఒక్కసారి బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం రైతే. ఇన్ని రకాల టార్చర్లు, ఇన్ని రకాల ముసుగు దొంగల్ని అందరినీ కూడా తట్టుకుని మార్కెటింగ్ చేయాలి. సో ఈ మార్కెటింగ్ చేయటానికి మనం రెడీగా ఉంటే అండ్ ఇంకొకటి మనం మార్కెట్లో అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ ఎటువంటి మధ్యవర్తుల మీద నమ్మకం పెట్టుకుని మీరు పిల్లని కొనొద్దు, అట్లాగే అమ్మవద్దు. ఇదైతే మాత్రం సూత్రం మనసులో ఖచ్చితంగా పెట్టుకోండి. ఇవన్నీ ఏంటంటే ఇది ఒక యాంగిల్ మాత్రమే. అంటే నేను ఇప్పుడు మీకు ఒక బిజినెస్ అంటే ఈ పొట్టేళ్ల బిజినెస్ మొదలు పెడితే మార్కెటింగ్ సైడు ఎటువంటి నష్టాలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలని చెబుతున్నాను. అంటే ఎలా ఉంటాయి బయట వ్యవస్థ అనేది నేను మీకు చెబుతున్నాను. అదే నేను మీకు ఇంకొకటి చెబుతున్నా, మీ ఫామ్ కానీ మీ ఫామ్ దగ్గరకే లేకపోతే అమ్మకందారులు కొనుగోలుదారులు వచ్చి కొనుక్కునే పరిస్థితి ఉంటే మాత్రం నిజంగా మీరు ఆదాయం అనేది కళ్ళదోస్తారు. ఎప్పుడైతే మీరు మీ పొట్టేళ్ళను కానీ లేకపోతే మీ జీవాలను బయటకు తీసుకెళ్ళి అమ్ముకోవాల్సిన పరిస్థితి కానీ వచ్చిందో ఆ రోజునాడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ లెక్కలన్నీ మైండ్లో వేసుకుని ఉండాలి. ఇన్ని రకాల తెలియని నష్టాలు మనకు ఉంటాయి అని. ఎందుకంటేనండి నేను మీకు చెబుతున్నాను కదా, లక్షలు పెట్టి ఒక కట్ట నేను మీకు చెబుతున్నాను కదా, ఆ కట్ట కొనాలి అని అంటే మినిమము మనం 3 లక్షలు 4 లక్షలు పెట్టి కొని తెచ్చుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి మేపటము ఒక నెలన్నర అంతా మన సైట్లో పెట్టి మేపి దాన్ని మేపడానికి అయ్యే ఖర్చు అంతా వేసుకుంటే హార్డ్లీ మనకు మిగిలేదు ఒక బ్యాచ్కి 40,000 నుంచి 50,000. ఆ 40,000 50,000లో ఇటువంటి మధ్యలో కనీసం అది అంటారు కదా, ఎన్టీఆర్ గారి డైలాగ్ ఉంటుంది కదా, మొక్క నారు పోసావనా లేకపోతే ఏదైనా పెట్టావనా, అట్లా ఏమీ చేయని పనికిమాలిన రకాలు మధ్యలో వచ్చి ఈ రకాలు మన దగ్గర నుంచి డబ్బులు దోచుకుని వెళ్ళిపోతే ఇంకా అసలు రైతుకి ఏం మిగులుతుందండి. సో మార్కెటింగ్ సైడ్ మాత్రం ఈ జాగ్రత్తలో మీరు తప్పకుండా మైండ్లో పెట్టుకోవాలి. అండ్ నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా పెంపకం వైపు కానీ పని వాళ్ళ దగ్గర కానీ ఏమేమి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, ఈ బిజినెస్లో ఏమేమి మెలకువలు తీసుకోవాలి, అట్లాగే
జీవాలు ఇంకా మంచిగా రావాలంటే, మంచిగా పెరగాలంటే ఎట్లా చెయ్యాలి అనేది మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకేమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్లు పెట్టండి. థ్యాంక్ యూ.